ఇవన్నీ అయిన తర్వాత మరో 10 ఏళ్ళు చంద్రబాబే ఉండాలి, మీరే ఉండాలి అనడం ద్వారా పవన్ కళ్యాణ్కి బ్రేక్ వేస్తున్నారని భావించిన ఆయన అభిమానులు ఏమయ్యారు? రెండో విషయం, ఈ అంశం మీద బీజేపీ కూడా సైలెన్స్. బీజేపీ కూడా వ్యూహాత్మక సంబంధాలు నేర్పుతుంది తప్ప వాళ్ళేమీ విషయంలో కమిట్ కావడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో జన సైనికులు వచ్చేసరికి సీఎం అని అరుస్తున్నటువంటి జన సైనికులు, మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను కానీ మీరు ఇక్కడ స్లోగన్స్ ఇస్తే నేను సీఎం అవనని పవన్ కళ్యాణ్ 1-2 సార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. అది నిజమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా కాదు, లోకేష్ నాయకత్వం చేపట్టబోతున్నాడు, ఆ విషయం చంద్రబాబే ఆశీర్వదించి చెప్తున్నాడు, బొమ్మలు వేసేటప్పుడు కూడా మీ ఇద్దరివి కలిపేస్తున్నారు అనేది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు? దీన్ని నిజంగా జన సైనికులు జీర్ణం చేసుకున్నారా? నేను ఇంకా చాలా అంశాలు మీకు గతంలో చెప్పాను. కానీ ఇప్పుడు సూటిగా ముందుకు వస్తున్నది ప్రథమ వార్షికోత్సవం అన్నది కోల్డ్ వార్ను క్లైమాక్స్కి తీసిపోయింది. కూటమిలో ఒక కోల్డ్ వార్ కాస్త ఇది బోల్డ్ వార్ అయిపోయింది. తెలుగుదేశం బోల్డ్గా ఒక వైఖరి తీసుకుంది. మీరు ఎంతసేపటి పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు, మా సంగతి ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరు? లోకేష్ క్యాంపు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉంది. అన్నీ ఆయన పేరుతో అన్ని విజయాలన్నీ ఆయనేమో నేను చేశానంటాడు. సమస్యలు వస్తే లేకపోతే ఇదిగో ఇట్లాంటి ఆరోపణలు వస్తే అన్ని చంద్రబాబు లోకేష్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఒక అన్ఈక్వల్, ఈ కెమిస్ట్రీ ఏమవుతుంది అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు.